మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఏకాంత వేళ ఏకాంత సేవ. మీరు ముంబై వెళ్ళింది ఎందుకు? అసలు సర్జరీ ఏమైనా చేయించుకోవడానికా, లేకపోతే ఎవరైనా అబ్బాయిలు మీరు తాగినప్పుడు మత్తులో ఉన్నప్పుడు మీ మీదకి రావడం అట్లాంటివి చేస్తారా? ఓ చాలా జరిగాయి. ఐడెంటిఫై కూడా చేశారు పబ్బులో. సరే, మా కెమెరామ్యాన్ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఇంకేమనిపిలా. అంటే మంచి మనసు ఉందా, నడవిడకి ఉందా, ఏముంది ఆయన? ఆయనలోనా అసలు ఏమీ కనిపించట్లేదు. మీరు నా వైపు కన్నా ఆయన వైపు మధ్యలో ఆయన కళ్ళు ఏమన్నా తట్టు చూపులతో గుచ్చి గుచ్చి చంపకి మీరే జాలన్నట్టు. దేవసేన గారికి అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని. లేదు. బ్రదర్స్ ఉన్నారు, బావలు ఉన్నారు. బావల మీద ఒక పాట పాడొచ్చు కదా బావల కోసం. ఇప్పుడు ట్రెండింగ్ లో బావలు 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 సయ్యా. మీ పెదాలు సమంత పెదాల్లో ఉన్నాయని ఎవరైనా ఉన్నారు ఎప్పుడైనా? నా లిప్కే ఇష్టపడతారు చాలా మంది. ఓహో, కామెడీ చేస్తున్నావా? మా కెమెరామెన్ కోసం ఒక పాట అది కూడా వచ్చాడు, ఎదురుగా వచ్చాడు. బాగానే ఉన్నాడు, పర్వాలేదు. చూడు, ఒక పాట పాడాడు ఆయన కోసం, ఆయన వైపు చూస్తూ. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదన్నానా, సరదా పడితే వద్దన్నానా. అయ్యా, జీవితంలో మీరు ఎప్పుడు ఏడ్చారు? ఎప్పుడైనా ఏడ్చారు? మా మమ్మీ చనిపోయిన మస్తుగా ఏడ్చేసాను. ఇప్పుడు ఏడ్చాలన్నా కూడా ఏడుపు రాదు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళారని చెప్పొచ్చు. సో బాలీవుడ్ అప్కమింగ్ హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా మందిని ఢీ కొట్టడానికి అమ్మాయిల్ని తన అందంతో, తన డాన్స్ తో, తన ఎక్స్ప్రెషన్స్ తో ఇంకెవరు రీల్స్ చేయకుండా చేసేలాగా ఒక అందమైన అమ్మాయి మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. దేవసేన అని పెట్టుకున్నారు కదా, బాహుబలి ఎవరు, బల్లా ఎవరు? బాహుబలి ఇంకా డిసైడ్ కాలేదు, వెయిటింగ్ అందరూ. ఇప్పుడు బాహుబలి బల్లా అంటే అనుష్క మీద కన్నేశారు ఇద్దరు, అంటే మీ మీద కూడా ఇద్దరు కన్నేశారా? ఇద్దరు కాదు, చాలా మంది కన్నేశారు. మీకు అబ్బాయిలు ఎట్లా ఉంటే ఇష్టపడతారు మీరు? అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు ఎవరైనా సరే అందంగా ఉంటే ఇష్టపడతారు, అంతే. మీకు ఎట్లాగుంటే అబ్బాయిలు ఇష్టపడతారు మీరు? హైట్ ఉండే అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పాక ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను కదా. ఓకే, హైట్ ఉంటే ఎందుకు? ప్రభాస్ గారు హైట్ గా ఉన్నారు, రానా గారు హైట్ గా ఉన్నారు, ఇద్దరు హైట్ గా ఉన్నారు. కానీ అనుష్క కూడా హైట్ గా ఉంది, నేను కొంచెం తక్కువ ఉన్న పొట్టి. అంటే దేవసేన అంటే అనుష్క గారు మీరు ఒకలాగే ఉన్నారు, ఇంచుమించు అని పెట్టుకున్నారు ఆ పేరు. అంటే యూట్యూబ్ లో ఈ మధ్యకాలం అంటున్నారు కదా, దేవసేన కొడితే నువ్వే వస్తున్నావు అని చెప్పేసి. సో గ్యాప్ వచ్చింది ఇంటర్వ్యూస్ కి. ఈ మధ్య ఈవెంట్స్ కి వెళ్తున్నాను, చూసే ఉంటావు. ముంబై ఈవెంట్స్. ముంబై వెళ్ళాను, గోవా వెళ్ళాను, కేరళ కూడా వెళ్ళాను. కొద్ది ఈవెంట్స్ వల్ల కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా దూరమైన. అప్పటికే దేవసేన గారు టచ్లో లేరు, ఎక్కువ ఊర్లు వెళ్ళిపోతున్నారు టూర్లకు అని అన్నారు. వెంటనే వస్తూనే ఫస్ట్ మీకే ఇంటర్వ్యూ ఇచ్చేసాను, ఒప్పుకున్నాను. ముంబై నుంచి రాగానే ముంబై హీరోయిన్ మాకే ఇచ్చారంటారు. మీకు ఇచ్చేసాను. మీరు ముంబై ఎందుకు వెళ్ళారంటే బాలీవుడ్ వైపు ఏమన్నా? అందరు అక్కడ సినిమా దీని వెళ్ళావా, ఇంకా సంథింగ్ చెప్పండి. ఇంకొకటి, మీరు ముంబై వెళ్ళాక రీల్స్ అవి చేశారు కదా, వెళ్తున్నప్పుడు వెళ్ళాను, మేము చూసాము రీల్స్ చేశారు. కమెంట్స్ లో చాలా మంది దేవసేన అమ్మాయిగా మారడానికి ముంబై వెళ్ళింది, అమ్మాయిగా మారితే బాగుండిద్ది అంటున్నారు. నిజంగా మనసులో ఏమైనా అది ఉందా, మారాలి వెళ్ళాలి అని? కామెంట్లు పెట్టారు కదా. ఓకే ఓకే అంటే నన్ను అలా అడిగారు, ఎవరికైనా అలాగే అనిపిస్తుందిగా. సంథింగ్ అందరూ సస్పెన్స్ గా చూస్తున్నారు, అలా తిరిగి వస్తానేమో, అలా తిరిగి వస్తానేమో, అమ్మాయిలా మారొస్తారు, అలా మారొస్తారు. నా మెసేజ్లు అన్ని కూడా అలాగే కామెంట్స్ పెట్టారు, నేను కూడా చదివాను. నేను వెళ్ళింది ఈవెంట్స్ కి. మారొచ్చుగా, మరి అందంగా ఉంటారు కదా మారితే. టైం ఉంది, దానికి టైం ఉంది. ఎప్పుడు అంటే మీ మనసుకి అంటే టైం ఉందని కాదు, దేనికైనా మనం డిసిషన్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచిస్తాంగా, కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాను. మీరు అమ్మాయిగా మారితే ఫస్ట్ ఏ హీరోతో ఒక ఐటమ్ సాంగ్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? హీరోతోనా? అంత తొందరగా అవకాశం వచ్చేస్తుంది అంటావా?
ఏ హీరో పక్కన ఐటమ్ సాంగ్ చేయడం మీకు ఇష్టం? మన పుష్ప అల్లు అర్జున్ గారు ఓహో, పుష్ప 3కి ఏమైనా చేస్తారా? 3కి వెళ్తాను నేను హీరోయిన్ గా. మీరు ముంబై వెళ్ళింది ఎందుకు అసలు? సర్జరీ ఏమైనా చేయించుకోవడానికా, సినిమా చేయడానికా, లేకపోతే ఎవరితోనే డేట్కి వెళ్ళారా ఏంటి? లాంగ్ ట్రిప్కి వెళ్ళారా? క్వశ్చన్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. నేను ఈవెంట్కి వెళ్ళానమ్మా, ఈవెంట్కి వెళ్ళాను. 3 times ఈవెంట్కే వెళ్ళాను. ఈవెంట్కి వెళ్ళి ఏం చేస్తారు? అంటే ఈవెంట్ అంటే ఏముంటది? అంటే మీరు పబ్కి వెళ్తారంట, నిజమేనా? పబ్కి వెళ్తాను. పబ్లో ఏం చేస్తారు? డాన్స్ చేస్తారా? పబ్కి అందరు ఎందుకు వెళ్తారు, నేను అందుకే పబ్కి వెళ్ళాను. ఆ, అంటే వీళ్ళు ఏం చేస్తారు? నార్మల్ డ్రింక్ చేస్తారా? డాన్స్ అంతే, డ్రింక్ డాన్స్ అంతేగా, ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్. ఎవరైనా అబ్బాయిలు మీరు తాగినప్పుడు మత్తులో ఉన్నప్పుడు మీ మీదకి రావడం అట్లాంటివి చేస్తారా? ఓ చాలా జరిగాయి. ఐడెంటిఫై కూడా చేశారు పబ్లో. ఆ, ఒక అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ కూడా పబ్లో చేసుకుంటూ, బట్ నన్ను ఐడెంటిఫై చేసి నాతో బర్త్డే విషెస్ కూడా చేయించుకున్నారు ఉమ్, ఆ పబ్లో. అదొక స్వీట్ మెమరీ, చాలా థ్రిల్గా ఉంది. ఉమ్, గట్టిగా వచ్చి బర్త్డే విషెస్ చెప్పండి దేవసేన గారు అని కేకలు వేయడము, ఉమ్. అది చాలా హ్యాపీ. అంటే భయం మీద పబ్బులో ఎవరైనా అబ్బాయిలు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో? లేదు, ఎందుకు అలా భయపడాలి? మిమ్మల్ని ఏమైనా చేస్తే మనల్ని బట్టి ఉంటారు ఎవరైనా. అంటే పొరపాటు మీ మీద ఎవరైనా తాగి పడితే అప్పుడు ఏం నాకు చేస్తారు? ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, ఉమ్. ఆ అంటే friends friends మీద ఉంటారు కూడా కాబట్టి పడమంటారా? వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. నాకు కొద్దిగా నాకు ఒకవేళ డ్రింక్ ఎక్కువ ఎట్లా వెళ్తారని కూడా కంట్రోల్ చేస్తారు. అవతల డ్రింక్ చేసి నా దగ్గరికి ఏమైనా వస్తున్నా కూడా కంట్రోల్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. మరి మీ పెళ్ళి ఎప్పుడు? దేవసేన పెళ్ళి ఎప్పుడు? పెళ్లి లేదుగా, ఉమ్? పెళ్లి లేదు కదా, ఎందుకు? వద్దనుకున్నాగా. ఎందుకు? మీ మనసుకు నచ్చిన అబ్బాయి దొరకట్లేదా? చూద్దాం, అన్ని చూద్దాం, ఆలోచిద్దాం. సరే, మీకు స్వయం తొందరగా ఏ డెసిషన్ తీసుకోండి. నేను తొందరగా అంటే ఇంకా ఆలోచిస్తా. ఇంకొక 60-50 సంవత్సరాలు రావాలా? ఏం చేసుకోకూడదా? నువ్వు 90 ఏళ్ళలో కూడా మ్యారేజ్ చేసుకున్నారు ఫారిన్ కంట్రీస్ లో. ఓహో. పెళ్లికి ప్రేమలకు వాటికి వయసుతో నిమిత్తంలా. ఉమ్. ఓకేనా, టైం ఉందంటారు. టైం ఉంది. ఎప్పుడైనా జీవితంలో ట్రూగా ఒక అబ్బాయిని లవ్ చేశారా మీరు? టూగా ఒక్కరు చేసే, ఒక అబ్బాయిని ఏ ఏజ్ లో ఉన్నప్పుడు అది చేశారు? ఫ్రెండే లేండి, అందరు ఆ. ప్రేమ అనుకున్నారు కానీ ఫ్రెండ్ గా నేను చేశాను ఉమ్. అంతే. ఎందుకు మరి సంబంధం? సంబంధం కుదరలా? అంటే నాతో జర్నీ చేయాలంటే చాలా కష్టం. ఏ మీరు ట్రైన్ లో నా వెళ్తారా? మనసు నచ్చినట్టు ఉండాలి. ఓహో, అట్లా జర్నీ ఉండాలా? అంటే ఆ జర్నీ, లైఫ్ ఓహో, జర్నీ, journey. ట్రైన్ జర్నీ కాదు. ఓకే. ఓకే, లైఫ్ జర్నీ. లైఫ్ జర్నీలో నాకు నచ్చినట్లు ఎవరు లేరు. మీకు ఉండరు కూడా. నచ్చాలంటే ఏంటి? అందంగా ఉండాలా, డబ్బులు ఉండాలా, ఏం ఉండాలి? అందం అనేది ఒక్కటి, ఒక భాగం. ఉమ్. మనసు అనేది మంచి నడవడిక అనేది, మంచి మనసు అనేది, అది ముఖ్యం. సరే, మా కెమెరామ్యాన్ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఇంకేమనిపిలా. అంటే మంచి మనసు ఉందా, నడవడిక ఉందా, ఏముంది ఆయనలో? ఆయనలోనా అసలు ఏమీ కనిపించట్లేదు. అంటే మేము లేనప్పుడు చెప్తానంటారు, మేము బయటికి కొద్ది వెళ్ళిపోతాం. కానీ ఇంకా ఇంటర్వ్యూ జరుగుతుంది మీరు కదా, నా వైపు కన్నా ఆయన వైపు మధ్యలో ఆయన కళ్ళు చూస్తున్నారు. ఏమన్నా తట్టు చూపులతో గుచ్చి గుచ్చి చంపకి మీరే జాన్ అన్నట్టు. మీరు చూస్తున్నారా, ఆయన కొద్దిగా చూస్తున్నారా? గుచ్చుకోవట్లేదు అది చూపు. ప్రతి కెమెరా నా తట్టు ఓరగా చూస్తారు, ఈయన కొద్దిగా భయపడుతున్నట్టున్నారు. అంటే ఓరగా చూడడం అంటే ఎట్లా చూస్తారు? అది ఓరగా చూడము. అంటే మీరు ఒకసారి చేసి చూపించండి అట్లా చూడండి. చేయలేబ్బా, నేను బాగా టైర్డ్ వచ్చాను. ఓకే. ఇప్పుడు మా కెమెరామ్యాన్ ఒకవేళ వెళ్ళేలోపు లైన్ వేసి నెంబర్ అడిగితే ఇస్తారా? ఆటోమేటిక్ నా నెంబర్ పోతుంది వాళ్ళ దగ్గరికి. ఓకే. ఎలాగైనా వీడియో కాల్స్ catch అయి చేసి చేస్తారు. సతాయిస్తే అబ్బాయిలు? సతాయిచ్చే అంటే సతాయించరు, బాగా మాట్లాడతారు నాతో అందరు. ఉమ్, సతాయించేంత ఇంతవరకు నాకు జరగలేదు ఉమ్, అలాంటివి. దేవసేన గారు మీ ఫ్యాన్స్, దేవసేన గారు మేము లైక్ చేస్తున్నాం, దేవసేన గారు బర్త్డే విషయం చెప్పండి, దేవసేన గారు ఈవెంట్కి రండి, దేవసేన గారు ఈ పార్టీ, ఇట్లా పిలిచే వాళ్ళు ఉన్నారు. ఉమ్. అంతే, నన్ను సతాయించి ఏడిపించిన విషయాలు ఎప్పుడు జరగలేదు. దేవసేన గారికి అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని లేదు, బయట లేదు. టాక్. నాకు అందరూ సమానంగా ఉన్నారు. ఉమ్, నాకు అక్కగారులు, చెల్లెమ్మలు, బామ్మలు, అమ్మ టైప్ ఉండేవాళ్ళు, అందరూ మంచిగా ప్రేమతో ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, బావలు ఉన్నారు. బావలు. బావ- బావల మీద ఒక పాట పాడొచ్చు కదా బావల కోసం. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, బావలు 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 సయ్యా, నువ్వు ముయ్ బావలు సయ్యా, మరదలు సయ్యా, రింబోల రింబోల రింబోలా. ఓకే. ఆ పాట బాగా ఫేమస్ అయింది. ఉమ్, నేను కూడా ఆ పాట కూడా పాడదలుచుకున్నా, ఉమ్. పాడతాలే. మీరు ఐటమ్ సాంగ్ చేయాలంటే కాస్ట్యూమ్ ఎట్లా ఉండాలి? అంటే ఫుల్ కప్పుకొని ఉండాలా, ఇప్పుకొని ఉండాలి, ఎట్లా? నేను ఐటమ్ సాంగ్స్ అంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూపిస్తాను కానీ నా బాడీ లాంగ్వేజ్ లో ఏం చూపించను. ఆ ఫేస్, కళ్ళు ఎక్స్ప్రెషన్స్ పెడతాను అంతే. మీ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ పెడతారు? అంతే, సరే, మీ కళ్ళు- బాడీ లాంగ్వేజ్ అంటే నాకు డాన్స్ రాదు. ఓకే.
చాలా మంది నువ్వు డాన్స్ ఇది నా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా కామెంట్స్ పెడతారు, దేవసేన గారు మీరు డాన్స్ నేర్చుకోండి, డాన్స్ చేయండి. నాకు కూడా తప్పని నేర్చుకుందామని ఐ విల్ బి ట్రై యూ విల్ బి డాన్స్. డాన్స్ ఒకవేళ డాన్స్ క్లాస్ వెళ్ళొచ్చేమో, వెళ్దాం అనుకుంటున్నా. క్లాసికల్ జుంబా అనేది ఉంటదిగా, క్లాసికల్ వెస్టర్న్ అంటే హిప్ హాప్ ఏమైనా అవన్నీ బెల్లీ డాన్స్ అవన్నీ వద్దమ్మా, క్లాసికల్ వెస్టర్న్. అదొక 1 month ఇదొక 1 month వేసి అట్లా కొద్దిగా స్టెప్స్ నేర్చుకొని వస్తే మీ ప్రేక్షకులు అడిగినప్పుడు 2 steps మంచి వేద్దామని ఆలోచనలో ఉన్నాయి. ఎక్కడికి పోయినా దేవసేన గారు డాన్స్ చేయండి. సరే, కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు నార్మల్ గా కళ్ళతో నేను ఫుల్ టైర్డ్ అయిందాను. లేదు, మూడు ఎక్స్ప్రెషన్స్ ఓకేనా, మూడు ఎక్స్ప్రెషన్స్. సరే, కళ్ళతో కోపంగా చూడండి, కసిగా చూడండి, బాధగా చూడండి. ఇప్పుడు కరువులో చూడండి, కరువుతో అదేంటి కరువు అంటే కరువులో ఉన్నట్ట అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. సరే, కరువులో ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు? కరువులో ఉండేది నేను ఎప్పుడు చూడలేదమ్మా. సరే, నాకు కరువు లేదుగా. మీరు బాధ చూపిమంటే సిగ్గు, నాకు ఎప్పుడు ఎప్పుడు నాకు కరువు అనేది లేదు. సరే, బాధ చూపించండి, మీ కళ్ళతో బాధ. ఆ నవరసాలు నేను పండించలేదు. మీరు ఎందుకు బొట్టు ఇట్లా పెట్టుకున్నారంటే శ్రీదేవి గారు లాగా, సావిత్రి గారు లాగా ఏమైనా? అందరు అదే అంటారు, సావిత్రి గారు లాగా. ఒకటి ఎడిటింగ్ కూడా పెట్టారు నా ఇన్స్టాగ్రామ్, చూస్తాను వాటిలో. సావిత్రి ఫోటో చాలా బాగా చేశారు ఎడిటింగ్. నేనే ఆశ్చర్యపోయాను, అంత బాగా చేశారు. ఆ పొట్టు సావిత్రి గారు లాగా ఉంటుంది అంటారు. అంతే. మీరు మేకప్ అవ్వడానికి రెడీ అవ్వడానికి ఎంతసేపు తీసుకుంటారు నార్మల్ గా? నేను ఒక హాఫ్ అన్ అవర్. మేకప్ అంటే ఏమేమి వేసుకుంటారు, ఎట్లా తయారవుతారు, ఏంటి? మేకప్ అంటే నేను ఫస్ట్ ఫౌండేషన్ వేస్తాను, పౌడర్ వేస్తాను, ఇంకేం కావాలి, ఒక బొట్టు, లిప్స్టిక్, అంతే. నేను బొట్టు, లిప్స్టిక్. ఒకసారి ఇప్పుడు వేసుకొని చూపించండి లిప్స్టిక్. నువ్వు గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అనుకున్నా, ఇంకా తెచ్చిలే నాకు నువ్వు గిఫ్ట్. నేను ఈసారి అయిపోయింది కూడా. ఏంటి ఒకసారి ఇట్లా అట్లే ఇప్పుడు యాడ్లు వస్తాయి కదా, లిప్స్టిక్ వేసుకొని యాడ్ ఇస్తారు, ఒక్కసారి అట్లా పెదాలు అట్లా. మీ పెదాలు సమంత పెదాల్లో ఉన్నాయని ఎవరైనా ఉన్నారు ఎప్పుడైనా? నా లిప్కే ఇష్టపడతారు చాలా మంది. ఓకే, అది ఇంకా మూతికేనా, ఇక్కడైనా కళ్ళ మీద అక్కడ అట్లంతా ఏం లేదు, ఒక లిప్స్కే. అది కూడా వీడియోస్ కి మాత్రమే, వీడియోస్ కి ఇంటర్వ్యూస్ కి, అంతే గానీ ఎక్కువ యూజ్ చేయను. మీరు ముంబైలో ఒక అబ్బాయితో రీల్ చేశారు, రిసార్ట్ లో ఓనర్. అంటే ఆయన మీ వైపే చూస్తున్నారు రీల్ మొత్తం, అంటే మీ ఇద్దరికి పరిచయం ఎట్లా? ఆయన యూట్యూబ్ లో చూసారంట నా ఇంటర్వ్యూస్. నేను ఆశ్చర్యపడ్డాను, ముంబై వరకు నా ఇంటర్వ్యూస్ వస్తున్నాయా అని అన్నాను. అని అంటే లేదు దేవసేన, నీ ఇంటర్వ్యూస్ చూసాను నేను, ఒక్క వీడియో చేద్దాం మీతో, చేయాలని ఇష్టం ఉంది అన్నారు. ఓకేనండి అన్నాను. సో వచ్చేటప్పుడు ఒక వీడియో చేశాను ఆయనతో. ఓన్లీ ఒక వీడియోనే, ఇంకేం లేదు, పరిచయం. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఆయన ఎట్లా ఇచ్చారు అని అట్లా? మరి మీరేమి ఇచ్చారు? నేను కూడా లైట్ గా అలా చూశాను, కళ్ళతో బాయ్ అన్నాను. ఇట్లా బాయ్ అని ఇట్లా అన్నారు. ఆయనలో మీకు ఏం నచ్చింది? మంచితనం. భాషలు, ప్రాంతీయాలు, దేశాలు, రాష్ట్రాలు అవి కాదు, ఆ ప్రేమ, అభిమానం. వాళ్ళలో కూడా ఇంత అభిమానం ఉంది. మనల్ని చూస్తే బాంబేలో కూడా, ముంబైలో, ఎక్కడైనా కూడా వాళ్ళ మంచితనం బయట పడిపోతుంది కదా. మంచి వ్యక్తి. మరి ముంబై వెళ్ళారు, రిసార్ట్స్ చాలా బాగుంది, రిసార్ట్స్ కి వెళ్ళారు, స్విమ్మింగ్ పూల్ వచ్చా, స్విమ్మింగ్ చేయడం చూసారు కదా వీడియోలో, అన్ని చూసాము. జలకాలు ఆడతారు కదా మీరు? జలకాలాటలలో కళ్ళకళ్ళ పాటలలో అని పాడాను బాగా. ఓకే, మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఐటమ్ సాంగ్ అంటే ఏంటి? ఐటమ్ సాంగ్ అదే గుండెలు తీసినట్టు. అది కాకుండా ఇంకోటి అంటే ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. మరి మాకోసం 2 లైన్లు పాడొచ్చుగా. కోక 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. మిమ్మల్ని ఎప్పుడైనా చూసారు అట్లాగా? పొట్టి పొట్టి గౌనులు వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు, గౌను కాదు, కట్టులో ఏముంది, మీ చూపుల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. సరే, మీరు అందంగా ఉంటారా, ఉప్పల్ బాల్ అందంగా ఉంటారా అమ్మాయిలా రెడీ అయినప్పుడు? నేను ఎవరితో కంపేర్ చేసుకోను. వాళ్ళ టాలెంట్ వాడిది, నా టాలెంట్ నాది. వాళ్ళ ఫేమస్ వాళ్ళది, నా ఫేమస్ నాది.
అదే అంటే చూడు, ఎంత చెట్టుకు అంత గాలిని ఎవరి తగ్గ అది. ఇప్పుడు సినీ యాక్టర్లో కూడా ఎవరికి ఉన్న వాల్యూ వాళ్ళకు, ఆ విధంగానే తనకునేది తనకు, నాకునేది నాకు. ఎవరిని కంపేర్ చేయను, ఎవరిని నేను అంతగా డీప్ అండ్ డెప్త్కి వెళ్ళను ఎవరి విషయాల్లో. అంటే బాలు కూడా బాగా బాలు నా ఫ్రెండే, ఫ్రెండే. కలుస్తాం, మాట్లాడతాం, చేస్తాం, కానీ తన రోల్ తంది, నా రోల్ నాది. దేవసేన నేనంటే మంచి లైక్. మీరు జబర్దస్త్ కూడా చేశారు, చేశాను. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ముంబై వెళ్ళారు, ₹1,00,00,000 సంపాదించారా? అయ్యో అంత సంపాదించలేదమ్మా, సీనియర్ యాక్టర్లకే రాదంతా. మీరు మంత్లీ మీ మేకప్ కి వస్తుంది, నా యావరేజ్ నాకు తగ్గంత వస్తుంది. ఇంకా నేను సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గా ఉండి కొన్ని చేస్తే ఇంకా వచ్చే అవకాశం. నేను కమర్షియల్గా ఏనాడు ఆలోచించలేదు, కమర్షియల్గా ఏనాడు పట్టించుకోలేదు. అందరూ అంటారు కమర్షియల్గా ఉండి దేవసేన, అందరు కమర్షియల్గానే ఉంటున్నారంటే నేను అందరితో కంపేర్ చేయను, అందరితో నేను పోల్చుకోను. అది నాకున్న మనస్తత్వం. సరే, మీరు సైడ్ కి లాక్కున్నారు కదా, ఇదేంటది? ఇది ఏమంటారు, నువ్వే చెప్పాలి. నాకు తెలియదు, అదే చూసాను. ఏంటి సైడ్ స్టైల్ అంతే, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. అంటే ఇట్లా ఇటే ఎందుకు పెట్టుకోవాలనిపించింది? ఇటు ఎందుకు పెట్టుకోవాలనిపించింది? ఇటు కూడా పెట్టుకుంటా. ఏదో ఒకసారి పెట్టుకుంటా. లేదు, బాగుండదు, ఒకసారి ఉండాలి. దానికి అర్థం ఏంటి అసలు? అట్లా అదొక స్టైల్ అంతే, అదొక స్టైల్. మీ హెయిర్ కట్ ఏ హెయిర్ కట్? అంటే బేబీ హెయిర్ కట్? నాకు తెలియదమ్మా, నాకు హెయిర్స్ ఫాల్ ఎక్కువ జరిగింది ఈ మధ్య కాలంలో. నాకు హెయిర్స్ ఎక్కువ నిన్నాయి, ఎవరి దిష్టి తగిలిందో నా హెయిర్ ఫాల్స్ అవుతున్నాయి. అందుకే మంచి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో దేవసేన గారికి కొంచెం అబ్బాయిలతో మాట్లాడడం ఇష్టము, అబ్బాయిలతో ఎక్కువ ఉంటారు, అబ్బాయిలతో రీల్స్ చేస్తారు. అవును, చేస్తాను. ఎందుకు అబ్బాయిలు అంటే అంత ఇష్టం? అందరితో చేస్తాను, అక్కగారితో చేస్తాను, చెల్లెమ్మలతో చేస్తాను, అబ్బాయిలతో చేస్తాను, అందరితో చేస్తాను. ఎందుకంటే అవి స్వీట్ మెమరీస్, ఆ వీడియోస్. మనం ఉంటాము, యాక్షన్లో ఎలా అవుతాం మనకు తెలియదు. ఒకవేళ నేనే ఏదో అయ్యాననుకో, దేవసేన గారితో ఇలాంటి వీడియోలు చేస్తాము, దేవసేన గారి బాగా మంచి వీడియోలు, అవి వాళ్ళకి స్వీట్ మెమరీస్గా, తీపి గుర్తుగా ఉండిపోతాయి. సరే, నేను 4 హీరోయిన్ల పేరు చెప్తా, ఆ 4లో కన్నా మీరే బాగుంటారని ఒకరితో కంపేర్ చేసుకోండి మీరు, ఓకేనా? నేను కంపారిజన్ ఎవరితో చేసుకోను, అలాంటిది హీరోయిన్లతో ఎలా చేసుకుంటాను? సార్ నార్మల్ చెప్తున్నా, ఈమె కన్నా నేను బాగుంటా అని చెప్పండి, ఓకే? 1 సమంత, 2 నయనతార, 3 త్రిష, 4 తమన్నా. నలుగురికంటే నేనే బాగుంటాను చెప్పాలనా? అసలు నాకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పలేదు. ఎవరు? నిత్యా మీనన్. నిత్యా మీనన్ గారు అంటే మీకు ఇష్టం? చాలా ఇష్టం. ఎందుకు? మా కళ్ళు చాలా బాగుంటాయి. అంటే మీ కళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇష్టం? అంతేగా, నా కూడా కళ్ళ ఎక్స్ప్రెషన్స్ అందరు అంటారు. ప్రతి ఒక్క టిక్ టాక్ లోంచి దేవసేన కళ్ళతోనే, ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, బాడీ లాంగ్వేజ్ ఎక్కడ ఉండదు అనేసి. అసలు అందరూ బాడీ లాంగ్వేజ్, డాన్స్ వేసి ఎగిరి ఇలా ఫేమస్ అవుతారు. దేవసేన ఫేస్ లో చూపించే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఫేమస్ అయిపోయారు అన్ని. టాక్ చాలా చోట్ల సోషల్ మీడియాలో. మీకు కమెంట్స్ వస్తాయా? నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వు అంటే చచ్చిపోతా, చాలా వస్తాయి, నన్ను పెళ్లి చేసుకో. కొన్ని అలా కూడా వచ్చాయి, నవ్వాను. నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా అంటే, ఏం నీకేం తక్కువ దేవసేన అని అంటారు. సో లైట్ తీసుకుంటా. మీకు అనిపించిందా నాకేం తక్కువ, ఎంత గ్లామర్ గా అందంగా ఉంటా కదా, ఒక మంచి అందమైన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్? ఎవరితో అయినా, ఏ స్నేహాలైనా, ఏ బంధాలైనా మనం కోరుకుంటే రావు, భగవంతుడు అది ఏర్పరచాలి. సో నిజంగా భగవంతుడు ఏర్పరిచి మా కెమెరామ్యాన్ ఈ రోజు ఇట్లా చూడండి, వెనకాల ఆయన పాప ఆశ్చర్యపోతున్నాడు. వెనకాల ఇంకో కెమెరామ్యాన్ చూడండి, కుర్రాడు వెనక బాగానే ఉన్నారు, చాలా బాగుంది. ఫ్రంటే ఉన్నారుగా, ఇక్కడ ఇంకో ఇంకొక చాలా బాగున్నారు. ఈయన చాలా బాగా నచ్చారు. ఆయనలో మీకు ఏం నచ్చింది? ఆయన హైట్. ఆయన్ని ప్రపోజ్ చేయాలంటే ఎట్లా ప్రపోజ్ చేస్తారు? ఒకసారి కెమెరా చూసి నేనే చేస్తాను, చేయండి. ఆయన పేరు మనోజ్. హాయ్ మనోజ్. ఒకసారి ఇంతకుముందు ఒకటి చెప్పాను, హరీష్ నువ్వు ఎక్కడ రారా నన్ను పెళ్లి చేసుకోరా, అది 4 million పోయింది ఇప్పుడు దగ్గర. మనోజ్ మీద ఏదైనా చెప్పచ్చు? మనోజ్ అంటే చాలా ఇష్టం, మనోజ్ చాలా బాగున్నావు, వెనక ముందుకు రా మనోజ్, నేను చూడాలనుంది, నువ్వు ఉంటే ఇంకా జోష్గా ఉంటుంది ఇంటర్వ్యూ. ఆడొచ్చి కూర్చో మనోజ్. మనోజ్ లో హైట్ నచ్చింది, ఇంకా అట్లుంటే చూస్తా ఇంకా ఏమేమి నచ్చాయో. సరే, ఒకవేళ ఎవ్వరు లేకుండా మీరు కెమెరామ్యానే ఉంటే మీరు ఏం మాట్లాడతారు ఆయనతో? నేను ప్రపోజల్ చేస్తే బయటకు వెళ్ళిపోతాం, బయటకు తీసుకెళ్ళిపోతా. ఎక్కడ తీసుకెళ్తా? పబ్బుకే తీసుకెళ్ళి ఆడ హ్యాపీగా తిరిగేస్తాం. ఆయన ముందుకు రావచ్చు కదా. సిగ్గుపడుతున్నాడు ఏంటి మనోజు, చాలా బాగున్నాడు. ఆ పాట ఉంటది కదా, పర్వాలేదు కొత్త పాటలు అంతగా రావమ్మా, అది పాత పాటే. అవునా? అవును. సో మనోజ్ గారి కోసం మీ మనసుతో మా కెమెరామ్యాన్ కోసం ఒక పాట పాడండి. మా కెమెరామ్యాన్ కోసం ఒక పాట. అది కూడా వచ్చాడు, ఎదురుగా వచ్చాడు, బాగానే ఉన్నాడు, చూడు ఒక పాట పాడండి ఆయన కోసం, ఆయన వైపు చూస్తూ.
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదన్నానా, సరదా పడితే వద్దన్నానా, అయ్యా. సో ఆయనకి పెళ్ళవలేదు ఇంకా కుర్రోడే. కుర్రాడేనా? ఓకే. స్వయంవరం ఏమైనా పెట్టించిన అబ్బాయితో? చూడు ఎలా చూస్తున్నాడు చూడు, మరి కొరకొరమంటూ చూస్తున్నాడు. మిమ్మల్ని కొరుకు చూస్తున్నారా? కొరుక్కున్న తడు చూస్తున్నాడు. ఇక్కడ కొరికేస్తాడని భయం వేస్తుంది బాబు. కొరికేస్తాడేం భయం వేసింది. కొద్ది నువ్వే కాపాడాలి నేనే. ఇంటికి చేరేంత వరకు. ఇంకా ఆ, మీ నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే తనకి ఏమి ఇస్తారు? నేనా ఆయనక ముద్దిస్తాను. అంతేనా? ఇంకే హగ్గులు ఏమన్నా? అంతకన్నా గొప్పదేముంది ముద్దంటే, అది చిరస్థాయిగా ఉండిపోతుంది. చిరస్థాయి కానీ గుండెలు ఉండిపోతుంది. ఉండిపోతుంది. అంటే ఇట్లాంటి అబ్బాయిలు మిమ్మల్ని ఒకవేళ ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటారా? నా అంత అబ్బాయి చేసినా కూడా కొద్ది పరీక్షిస్తా. అంటే పరీక్ష అంటే ఎట్లా పెడతారు పరీక్ష? చూస్తా కొన్ని రోజులు. ఎట్లా ఎలా చూస్తారు? ఆయనకి ఇంకా ఏమేమి అలవాట్లు ఉన్నాయా, ఏం లేవు. ఊరికే సిగరెట్ తాగుడు, నటిస్తున్నాడా? మంతాడు, గైని, గుట్కా, పాన్ పరాక్ ఏం లేవు. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పిలిచారా, మీ కెమెరా ఎంత నాకు స్వయంవరాన్ని పిలిచారా? మీకు నచ్చిందా నచ్చడా లేదా? నచ్చారు. ప్రతి ఛానల్లో నచ్చుతారు. వెళ్ళామా, పబ్బు తిరిగామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా, బై బై. ఇండైరెక్ట్ గా రమ్మంటున్నారు అయితే? పెళ్లి వరకు లేదమ్మో. పెళ్లి వరకు లేదు, ఓన్లీ ఎంజాయ్. ఊరికి ఎంజాయ్. అంటే పెళ్లి ఎందుకు వద్దనుకుంటున్నారు? పెళ్లి అయితే కనుక ఆంక్షలు పెడతారు. ఆంక్షలు? పబ్బుకి వెళ్ళొద్దు, ఇంత మాట్లాడదు, అంత మాట్లాడదు, ఫోన్ బిజీ వస్తుంది, ఇవన్నీ. మీరు మాట్లాడతారు అబ్బాయిలతో ఫోన్లు? మాట్లాడను. ఏం మాట్లాడతారు నార్మల్ కాల్ అబ్బాయిలతో? ఎక్స్ప్రెసెస్ తో చంపేస్తా. వీడియో కాల్ లోనా? వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళ దేవసేన ఇంకొంచేపు మాట్లాడు, దేవసేన బిజీ. అదే ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళకి మాట్లాడడం ఇష్టం. అదే ఏం నాకు గుండెలు మాట్లాడుకుంటారు? తీసినమంటే పాట పాడమంటున్నారు ఈ మధ్య అందరూ. ఆ, ఆ సరే, పాట ఇంకోసారి పాడ, పాట పాడండి. పాడని మళ్ళీ పాడాలన్నా. సరే, మా మనోజ్ కోసం. ఆ పాట అన్ని సార్లు అన్ని ఛానల్ పాడితే నీకోసం వేరే పాట పాడతాను. సరే పాడ. మా కెమెరా మీకోసం ఎదురే కూర్చున్నాడు చూడండి, ఎదురు చూస్తున్నాడు ఎదురే కూర్చొని. ఇప్పుడే పాడమంటాను. ఇప్పుడే కొద్దిగా ఆలోచిస్తాను, మంచి పాట. ఆలోచించండి. కొద్ది టైం ఇవ్వు, ఓకేనా? ఎవరైనా సడన్ గా 10,000 అప్పు అడిగితే ఇస్తారా? ఇవ్వను. ఎందుకు? ఎందుకు ఇవ్వాలి? అప్పు అవసరం. ఎందుకు ఇవ్వాలి? కష్టాల్లో ఉన్నారు. నేను నమ్మను ఎవరిని అలా ఇచ్చి ఇచ్చి ఇచ్చి. చాలా మోసపోయాను. నాకు ఒక 500 అప్పు ఇవ్వండి, కష్టాల్లో ఉన్నా. నీకా? ఇస్తాను, నీకు ఇస్తే ఒక ఇస్తాను. 10,000 అప్పు కావాలి. ఇస్తానులే. 1,00,000. ఎందుకు నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి, అడ్రస్ ఉంది కాబట్టి. అడ్రస్ లేని వాళ్ళకి ఇవ్వను కదా. ఇటు వచ్చి నన్ను పడుకుందామనా? అంతే కదా. ఓకే. ఈవెంట్స్ కి వెళ్తే, ఈవెంట్స్ అంటే ఏముంటాయి నార్మల్ గా? చెప్పాగా, డాన్సులు. కొన్ని ఈవెంట్స్ లో డాన్సులు. మొన్న ఒకసారి ఖమ్మం వెళ్ళాను, ఖమ్మంలో డాన్స్. సాంగ్స్ అంటే నేను పాడిన డాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు మీరు Comedy. ఇంత అందంగా ఉంటారు, మీ ఎక్స్ప్రెషన్స్ తో చంపుతారు, మంచిగా రెడీ అయ్యారు, ఉంగరాలన్నీ పెట్టుకొని, ఏ అబ్బాయినా మీకు పడిపోతారు. కమిట్మెంట్ లాంటివి ఎప్పుడన్నా మీ దాకా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది ఈవెంట్లకు వెళ్తే అట్లా నేను ఎవరితో కలవను. ఎందుకంటే ఈవెంట్కి వెళ్ళామా, గౌరవంగా చూసుకొని వచ్చామా, అంతే. ఎవరితో పెద్దగా మాట్లాడను. కానీ వీడియోస్ తీస్తాను, డాన్స్ చేస్తాను, చేస్తాను, కానీ ఎక్కువ డీప్ అండ్ డెప్త్ గా పోను. అంటే మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్లు అడిగి ఇబ్బంది పెట్టడం? ఈవెంట్లు అట్లా నన్ను ఎవరు ఈవెంట్ కాకుండా బయట ఎక్కడైనా? బయట ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాను. కమిట్మెంట్స్ అంటే ఏం వెళ్ళను, కానీ అడిగారా ఎప్పుడైనా నార్మల్ గా? అంతవరకు రానివ్వను. రానివారు. ఏ చూపులతో చంపేస్తారా వాడిని? తొందరగా కమిట్మెంట్ అయితే బాగోదు. అంటే టైం అడిగితే బాగుంటుంది అంటే తొందరగా కమిట్మెంట్ అడుగుతూనే వెళ్తే ఇంప్రెషన్ పోతుంది. ఇంప్రెషన్ పోతుంది. ఏముంది, ఏ రాయితో ఎప్పటికైనా రావాల్సిందే కదా. లేట్ గా అడిగినా తొందరగా అదే కదా. అంటే మీరు ఎప్పుడైనా బాధపడి మీరు ఇవ్వలేక మీ అందాన్ని? అట్లేం అట్లేం లేదు. మీరు ఎక్కడ షాపింగ్ అవన్నీ ఎక్కడ చేస్తారు? నేను హైదరాబాద్ లో ఎక్కువ చేస్తా. హైదరాబాద్. ఎన్ని ఊర్లకు వెళ్ళినా కూడా హైదరాబాద్ లోనే డ్రెస్సులు నేను కొనడం. మీరు లేడీ గెట పేరా? మీరు లేడీ గెట పేరా? వెళ్ళేది ఇంతవరకు. ఎందుకు అయ్యారు? అంటే అందంగా ఉన్నారు కదా. అంటే ఏమో వేస్తే బాగోదేమో, కొద్ది ఫ్యామిలీ నుండి వచ్చాను కదా, పెద్ద మంచి ఫ్యామిలీ నుండి వచ్చాను కదా, బాగోదని చెప్పి వెయ్యను. మీకు ఎప్పటి నుంచి అనిపించింది నేను ఇట్లాగా ఎక్స్ప్రెషన్స్ తో? అనిపించలేదు. లాక్డౌన్ టైంలో ఆ టిక్ టాక్ యాప్ ఉన్నింది, అప్పుడు వీడియోలు చేస్తున్నాను నేను. వీడియోలు చేస్తున్నప్పుడు క్యాజువల్ గా చేస్తున్నాను. తర్వాత ఫుడ్ ఐటమ్ చేస్తూ వచ్చాను, కడప కారం దోశ. కడప కారం దోశ ఆ వీడియోతో నేను వైరల్ అయ్యాను. ఇంకా వీడియోతో ఇంకా మొత్తం ఫుడ్ ఐటమ్సే, పొంగనూరు పొంగలి, మదనపల్లి బొప్పాయి, ఇట్లా అన్ని రకరకాల ఐటమ్ చెప్తూ 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 చాలా ఫేమస్ అయిపోయాను, వైరల్ ఇప్పటికి. అయ్యాను. మీ సోషల్ మీడియా జీవితం ఎన్ని సంవత్సరాలు? 4 years. 4 years.
మీ ప్రకారంగా సోషల్ మీడియా లైఫ్ మీకు నచ్చిందా లేకపోతే బయట ఏదైనా జాబ్ చేసుకోవడం అది బెస్ట్ నేను అంటారా? యాక్చువల్గా లైఫ్లో ముందు నేను జాబ్ చేశానుగా. ఉమ్, పర్సనల్ లైఫ్కి వస్తే నేను మంచి జాబ్ చేశాను, ఉమ్, అఫీషియల్గా మంచి చదువుకున్నాను. ఉమ్, ఆ లైఫ్ బాగుంది. సోషల్ మీడియా ఎక్కడున్న గౌరవం ఉమ్, గౌరవంగానే పోతున్నాను. ఉమ్, అగౌరవంగా ఎక్కడ ప్రవర్తించలే. పర్సనల్ లైఫ్లో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ఉమ్. గౌరవంగానే వెళ్తున్నాను. గౌరవంగానే వెళ్తున్నారు. గౌరవంగానే. ఇప్పుడు Maybe పబ్బు నేను అనుకుంటున్నా పబ్కి వెళ్తే కపుల్స్ ఎంట్రీ ఉంటది కదా. పబ్బు అనేది మా అదొక ఎంజాయ్మెంట్ అంతే. పబ్బుకి వెళ్ళినంత మాత్రం అందరు చెడ్డోళ్ళు ఏం కాదు. కపుల్స్ ఎంట్రీ ఉంటారు కదా, మరి మీ ఒక్కళ్ళు అయితే ఎట్లా నాకు రాణిస్తారు? అట్లేం కాదు. నాకు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారుగా, ఓహో, బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. మీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు. కౌంట్ చేతుల మీద కౌంట్ కౌంట్ చేసి చేయలేను. బాయ్ 9,000 పైన ఉండొచ్చు. 9,000 పైన బాయ్ ఫ్రెండ్స్. 10 మంది ఒకేసారి ఫోన్ చేసి బయటికి వెళ్దామంటే 10 మంది ఎలా కుదురుతుంది చెప్పు. మరి అప్పుడు ఎట్లా? ఎవరిని చూసి క్యాన్సిల్ చేస్తాను. ఎవరికి మాట ఇస్తాను వాళ్ళతో వెళ్తాను. మాట మీద నిలబడతారు నిజంగా. అది ఖచ్చితంగా. మాత్రం నిజం. ఎందుకంటే ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఈ రోజే వచ్చి ఇచ్చారు, అది మాత్రం నిజమే. అంటే ఎందుకు అట్లా మాట మీద అంతే. నిలబడాలి? ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటా. ఉమ్. అది చిన్నతనం అంటే నుండి మీ అలవాటు రెప్యుటేషన్ ఉంది. పోకూడదనా? ఇప్పుడు నువ్వు పిలిచారు ఈ రోజు, నాకు 4 ఛానల్ పిలిచారు. ఉమ్, ఒక టీవీ 9 అనేది ఒకటి ఏదో ఉందంట, ఉమ్, అదొకటి, ఇంకా 2-3 ఛానల్స్ పిలిచారు. ఉమ్, కానీ నీకే మాట ఇచ్చానుగా, ఉమ్, అందుకే నీకే ప్రిఫరెన్స్ ఇచ్చి వచ్చాను. ఉమ్, యాక్చువల్ నాకు ఫుల్ టైర్డ్ అయినాను. నేను మిడ్ నైట్ వచ్చాను ముంబై నుంచి. ఉమ్, ఫుల్ ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు. ఉమ్, కానీ నీకు మాట ఇచ్చాను కాబట్టి నిద్రను కూడా వెనక్కి తోసేసి నీకు ఇంటర్వ్యూ ఎలాగ చేయాలని చెప్పి వచ్చేసాను. నేను ఎలా చేసిన ఇంటర్వ్యూ బాగానే ఉంటుందని జనాలు అంటున్నారు. చక్కగా మాట్లాడతావు దేవసేన, మంచి వర్డ్స్ చెప్తావు అని చెప్పి ఉమ్. ఆ కాన్ఫిడెన్స్ నాది ఉంది కాబట్టి వచ్చాను, నీతో ఇస్తున్నాను మా. అగోరా తెలుసా? లేటెస్ట్ గా మొన్న అదేదో జరుగుతుంది విన్నాను కానీ అంత దృష్టి Deep గా పెట్టలేదు. తెలీదు. నేను జర్నీ చేస్తున్నాను కదా, ఆ జర్నీలో నాకు సిగ్నల్స్ తగలవు. చూస్తున్నాను ఏదో ఆగారు తిరుగుతున్నారా అనేసి. నేను చెప్పాగా ఎవరి గురించి పట్టించుకోనని. మీ జీతం నాదేమీ ఇదే. నాదంతే. ఇప్పుడు త్వరలో మీరు ఏమైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేయబోతున్నారా? అంటే అమెరికా అటు వెళ్ళి ఈవెంట్స్. అంతేం కాదు కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉండాలని నిర్ణయించుకుంటున్నాయి. ఈ మధ్య ఈవెంట్కి వెళ్ళి 1 month నుండి సరిగ్గా లేను. ఇంటర్వ్యూస్, కొన్ని షోలు, ఆ సీరియల్ ఏదో తీస్తామన్నారు, సీరియల్లో ఎట్లా కొద్దిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు లిప్స్టిక్ ఇక ఇవన్నీ వేసుకున్నారు కదా, మెయింటెనెన్స్ అవి రాత్రిపూట కూడా ఉంటాయా? ఓన్లీ కెమెరా ముందేనా? చెప్పేగా బర్త్డే విషెస్ అడుగుతారు. ఆ. బర్త్డే విషెస్ తయారైతే ఖచ్చితంగా వీడియోలు పెట్టి పంపించేస్తాను. ఎందుకు తయారవ్వాలి? ఎందుకు నార్మల్ గా చెప్పొచ్చు కదా? అలా బాగుండాలి, నీట్ గా చెప్పాలి కదా, బాగుండాలంటే లిప్స్టిక్ వేయాల్సింది అందంగా అంటారా? ఉండాలి కదా. ఓకే. కాబట్టి వీడియోలు అందంగా ఉండి తయారు చేసి వీడియోలు చేయాలని తయారుతాను. మామూలుగా ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నాను, మామూలు న్యాచురల్ గా ఉంటాను. నేచురల్ బ్యూటీ అంటే సాయి పల్లవి గారు లాగా నేచురల్ గా ఉంటా అంటారు. సాయి పల్లవి గారు మీ లాగా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను? నేచురల్ గా ఉన్నారు నిజంగా సాయి పల్లవి గారు నేను వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను. అక్కడ మీ స్టూడియో ముందు దిగుతూనే 4 అబ్బాయిలు పరిగెత్తుకుంటూ వచ్చారు. మీ మీదకా? నేను భయపడ్డా. ఓకే, ఏమైనా చేస్తారేమో ఏంటబ్బా నన్ను. వీళ్ళు అనేసి. అంటే నేను తెలుసు ఆ, ఈ గుండెలు తీసిన పాటతో ఎక్కువ వైరల్ అయ్యాను. ఆ, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఉమ్. ఏదో ఒకటి ఏదో చేద్దాం, నీకు నువ్వు రావాలి, ఇప్పుడు వెంటనే రావాలని చెప్తున్నారు. మిమ్మల్నా? జస్ట్ మీ లిఫ్ట్ కిందే ఏం చేద్దామని? ఏదో ఏదో వీడియో ఏదో చేద్దాం ఏదో అన్నారు సంథింగ్. ఓహో, వీడియో. అంటే రావా అని చెప్పి గదులుకున్నారు. ఏంటి ఇట్లా గదులుకున్నారంటే దేవసేన గారు మేము పరిచయం, నాకు ఫ్రాంక్ గా చేద్దామని చెప్పి అట్లా చేస్తాను. అది వీడియో రావచ్చు, అది కూడా చేశారా? చేశారు. అంటే అబ్బాయిలు అడగగానే చేశారా మీరు? అబ్బాయిలు అడిగారు కదా నాకు అసలు అర్థం కాలేదు. నేను లిఫ్ట్ కాడికి వస్తున్నాను, వెనక యాక్చువల్గా మీరేమైనా మీ స్టాఫ్ ఏమైనా వచ్చి నన్ను పిలవడానికి వస్తున్నారేమో చూపించడానికి అనేసి అట్లా చూసాను నేను. అంతా ఒక సెల్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని వచ్చేసి ఒక చిన్న స్క్రిప్ట్ అట్లా చేసి వెళ్ళిపోయారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు అంటే ఆయనలో ఏమి ఇష్టం? నాకు ఇష్టం అంతే. అదే ఆయనలో సన్నా సత్యమూర్తిలో ఆయన బాగా చేశారు. త్వరలో సన్ ఆఫ్ దేవసేన ఏమైనా వస్తాయా? ఏంటి సన్ ఆఫ్ దేవసేన అట్లా ఏమో ఏమైనా చెప్పలేము, చెప్పలేము. ఏది మన చేతిలో లేదు, రావచ్చేమో. అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇది కిసికి పాట వచ్చింది చూసారా? అదే వచ్చిందంట, చూసేసి నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ పాట నేర్చుకొని పాడతాను. కిసికి ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు ఆయన పక్కన. అవునండి. మీరైతే ఎట్లా ఉంటది? నేను పోల్చుకునేంత ఏం కాదు కానీ బాగుంటుంది, ఎక్స్ప్రెషన్స్ తో బాగా పెడతాను ఎక్స్ప్రెషన్. సరే, అల్లు అర్జున్ గారిని ఇంకో ప్రపోజ్ విషయము, ఎటువంటి మనిషినైనా ఇప్పుడు టెక్నాలజీ, ఎడిటింగ్ కానీ ఒక మేకప్లు కానీ ఎటువంటి మనిషిని అందంగా తీర్చిదిద్దే టెక్నాలజీలు వచ్చాయి. కాబట్టి మనం వాళ్ళతో అంతటి వాళ్ళమా అని ఎప్పుడు మనము డిసప్పాయింట్ కాకూడదు. అదే మీరు అంత టోల్తో మనం వెళ్ళాలని ముందుకెళ్ళాలి. బాగా ఇస్తున్నారు కదా. అల్లు అర్జున్ గారికి ఫైనల్ గా ప్రపోజ్ ఎట్లా చేస్తారు చేయండి, కెమెరా చూడండి. ఆయన అల్లు అర్జున్ గారికి నేను ప్రపోజల్ చేసేంత మనిషిని అంటారా? ట్రై చేయండి, పర్లేదు.
వావ్ అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అండి నాకు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో కానీ అదేంటి పుష్పాలో కానీ మీరు చేసిన యాక్టింగ్ సూపర్గా ఉందండి. అంటే చాలా ఇష్టం అండి. మీతో ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ చేయాలని ఉందండి నాకు కూడా. ఒక అవకాశం ఇస్తారా? ఏంటది? అల్లు అర్జున్ గారు ఐ లవ్ యూ అండి. విజయ్ దేవరకొండ తెలుసా? విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హీరో. అర్జున్ రెడ్డి చాలా మూవీ ఇష్టం అతను కూడా. అర్జున్ రెడ్డి మూవీ చూసారా? అతనైతే ఇంకా సూపర్ హైట్ ఆయన గడ్డం ఆయన అబ్బో ఎందుకు ఆ విజయ్ దేవరకొండ అంటే సిగ్గు వస్తుంది? చాలా ఇష్టం. అంటే గెడ్డం ఉందనా? గడ్డము హైట్ అంత అందగాడు సూపర్. అందగాడు సూపర్. సూపర్. ఆయన కళ్ళలో చక్రాలు చూసారా? ఆయన కళ్ళు చక్రాలు మేము దేవకన్య వంశము మేము ఎవరు ప్రేమించాం. ఆ, ఆయన చూస్తారు ఆయన చక్రాలు కళ్ళలో చక్రాలు చూసి ఆ. ఆయన ప్రేమించాలనిపించింది. విజయ్ దేవరకొండ గారు మిమ్మల్ని ఉమ్. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారా మీరు? అంతకన్నా అదృష్టమా? పెళ్లి చేసుకుంటారా? పెళ్లి వరకు వదిలే. విజయ్ దేవరకొండ గారు కూడా పెళ్లి దాకా వద్దు. పెళ్లి దాకొద్దు. Only ఏం ఆయన dating. కూడా ఆంక్షలు పెట్టాడా? కాబట్టి ఆయన కూడా పెళ్లి వరకు వద్దు. ఒక వీడియో ఒక తిరగడం పబ్బు ఏదైనా టూర్ పోయి వస్తాం ఎంత ఎంతో. డేటింగ్. బా ఎంత పచ్చిగా చెప్పేస్తున్నావు అంటే నువ్వు. డేటింగ్ అంటే అంతే కదా, కలిసి తిరగడమే డేటింగ్ అంటారు కదా. దానికి వేరే అబ్జర్వేషన్ ఉంటుంది. రేటింగ్ అపోని డేటింగ్ డేటింగ్. ఇంకేంటి శ్రీవద్య నన్ను పిలిచావు ఇంటర్వ్యూకి ఇంత చాలా ఇంట్రెస్ట్ గా. ఎందుకు అలా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయాలని? ఎందుకంటే మనం ఛానల్ సో నాకు ఎందుకు అనిపించింది అంటే చాలా మంది గెటప్లు వేసుకొని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అమ్మాయిలాగా చూపించుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు ఓన్లీ ఫేస్ దాకా కళ్ళతో మీ రెడీ అవ్వడంతో అమ్మాయి అనిపించేలా చేపించుకున్నారు కదా కళ్ళతో వాటితో. సో ఆ నవ్వు, ఆ పెదాలు సమంతాల కమెంట్స్ చదివాను కొన్ని కమెంట్స్, మీ పెదాలు సమంతాలా ఉన్నాయి, కళ్ళు కాజల్లా ఉన్నాయి. సో ఈ కమెంట్స్ నిజంగా అందాన్ని మేము కూడా చూడాలని మేము పిలిపించామన్నమాట. సో మీ ఏజ్ ఎంత? ఒకటి అడక్కు. ఎందుకు అమ్మాయి అన్ని ఛానల్ ఒకటి అడక్కు. అమ్మాయి వయసు అబ్బాయి జీతం అడగకూడదు. అవును, ఎందుకు అడగకూడదు? సంపాదన ఎందుకు అడగకూడదు? అడగకూడదు. పెద్దవాళ్ళు సామెత అది. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ అడగకూడదు. అడగకూడదు. మరి మీకు ఏజ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు మరి? ఏ ఏజ్ ఉన్న అబ్బాయి అంటే అంకుల్స్ చేసుకోనమ్మో. మీరు అంకుల్స్ మాత్రం చేసుకోరా? ఇట్లా మీకేమైనా అంటే అందగారి వయసు ఉండవని చేసుకుంటా. అబ్బాయికి 20 అయితే ఓకే. 40 అయితే తిప్పలేడు బయట, 20 అయితే బైక్ లో బాగా తిప్పుతాడు. అతడే ఇప్పుడు నీకు- నచ్చడా? నీ నీ ఇంట్రెస్టింగ్ అంతా నా పెళ్లి మీద నా లవన్ మీద. ఇప్పుడు మీరేమన్నారు? దేవుడే ఉన్నాడు, దేవుడే మనకు ఒక జంటని అంటే చేస్తాడన్నారు. ఎవరికైనా ఏమో నాకు ఫ్రెండ్ అనిపిస్తుంది. ఇవ్వాలన్నా ఒక లవర్ ఇవ్వాలన్నా అంత దేవుడి సృష్టి మన చేతిలో ఏముండదు. ఇంతమంది అబ్బాయిలు ఉండగా మీకు ఆ కెమెరామెన్ నచ్చారంటే అతనిలో మీకు ఎవరికి కనిపించింది? మనోజ్ మీకు అబ్బా, పేరు ఎంత బాగుందో, మంచు మనోజ్ లాగా పేరు ఎంత బాగుందో. సూపర్ గా ఉంది. కానీ గడ్డం పెంచితే సూపర్ గా ఉంటాడు మనోజ్. అవునా? సో మనోజ్ మీద ఒక పద్యం చెప్పగలరేనా? లవ్ అదే మూతి మీసం కొరుకొని బోసి ముఖం వేసుకొని వేట కోసం వచ్చాడే సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడు సోగాడు అంటే నన్ను గొరుకొచ్చాడు. అందుకని ఆ పాట పాడాను. లేదు అబ్బాయి ఇప్పుడు అట్లనే ఉంటాడు. కాదు, గడ్డం పెట్టుకుంటే బాగుంటుంది. నాకు గడ్డం పెట్టాలంటే ఇష్టం. గెడ్డం పెట్టుకున్నారు. సో మీరు పెట్టుకుంటారా గెడ్డంతో? నెక్స్ట్ టైం అవి వేసుకుంటాడు. మీకోసం గెడ్డం పెట్టుకుంటారు. తగ్గేదేలే మన తగ్గేది. ఇప్పుడు ఏం చేయరుగా అబ్బాయిని వెళ్ళేటప్పుడు? ఏం చేయనమ్మా, ఆయన ఏమేం చేస్తాడు భయం వస్తుంది. ఆయన మిమ్మల్ని వచ్చినప్పుడు చూస్తూనే అన్నాడు. కింద నుంచి పైదాకా చూస్తున్నాడా? ఓకే. ఏమైనా మిమ్మల్ని శక్తులు లాగుతున్నాయి కొన్ని ఆయన వైపు? అది దాన్నే ప్రేమ అంటారేమో. దాన్నే ప్రేమ అంట. సరే, ప్రేమ అంటే ఏంటి, కామం అంటే ఏంటి? అబ్బా, వాటి గురించి చెప్పాలనా? పోనీ రెండోది మీకు వదిలేండి, ఫస్ట్ చెప్పండి. ప్రేమ అంటే ఏంటి? అసలు ప్రేమ అనేది ఎక్కడుంది? రియల్ ప్రేమ ఇప్పుడంతా అట్రాక్షన్. 2-3 రోజులు ప్రేమ, 3వ రోజుకి బ్రేకప్. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని, బ్రేకప్, అట్రాక్షన్. ఇప్పుడు రియల్ ప్రేమ లేవు. అందుకే మీరు ఎవరిని రియల్ గా లవ్ చేయట్లేదా? నేనే కాదు, ఎవరి రియల్ ప్రేమ లేవు. రియల్ గా కంటిన్యూ కావు ప్రేమలు ఎవరివి. ఏమో నాలాంటి మంచి అమ్మాయిలు ఉండొచ్చు కదా. ఇంపాసిబుల్. నాలాంటి మంచి అమ్మాయిలు ఉండొచ్చు కదా సమాజంలో. నీలో కూడా తప్పులు ఎత్తికే అబ్బాయి ఉండొచ్చేమో, నీలో తప్పులు పట్టేవాడు వస్తాడేమో, నీలో తప్పులు పట్టేవాడు బ్రేకప్ వెళ్ళిపోతాడేమో. ఏది మన చేతిలో లేదంటున్నాగా. రియల్ ప్రేమలు అయితే లేవు. అంత ఓన్లీ అట్రాక్టివ్. అంతే. మీరు పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తారు? ఇంగ్లీష్ లో చెప్పండి, డైలీ రొటీన్. నా డైలీ లైఫా? ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ కాదు, నేను తెలుగు లిటరేచర్ అమ్మా.
ఎంఏ పోస్ట్ అంటే కొంచెం ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ ట్రై చేయండి. ఓన్లీ తెలుగులో చెప్తాను హిందీ స్వచ్ఛంగా. హిందీ వచ్చా? నేను జాబ్ చేసేటప్పుడు చక్కగా తెలుగులోనే మాట్లాడతాను. హిందీ వచ్చా పోనీ? హిందీ రాదు. హిందీ ముంబై వెళ్ళారు మరి ఎట్లా? తొడ తొడ ఆట తొడ తొడ ఆట హిందీ తొడ తొడ ఆ తొడలోనే ఏదో చెప్పండి. నాకు క్యాజీ తుమారా నామ్ బోలో ఆ. ఇట్లాంటి మాత్రం కొన్ని మాట్లాడాను. మరి ముంబై అతనితో ఎట్లా వెళ్ళారు? అట్లా ముంబై ఎట్లా అట్లా వెళ్ళారు? మాట్లాడి ఆయన ఒళ్ళే వేసేసుకున్నాను. ఏంటది? రిసోర్స్ ఓనర్ని Resource చిన్న లిటిల్ బిట్ మాట్లాడి వాళ్ళలో వేసుకున్నారు. అలా వేసేసుకున్నాను. ఎట్లా మాట్లాడారు ఆయనతో హిందీలో? హాయ్ అండి ఇంగ్లీష్ లోనే హాయ్ అండి హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ అక్కడ ఉన్నాడు వేరే ఇంత ఎక్కడికి వెళ్తాడు కదా Okay. అక్కడే ఉన్నాడుగా ఫామ్ హౌస్ లో ఓకే అట్లా వేరే చాలా మంచి వ్యక్తి. ఇంకేదో అడిగేవారండి. మీ ఆధార్ కార్డులో మీ పేరు ఏమనుంది? శ్రీను శ్రీను. మిమ్మల్ని ఏమని పిలిస్తే ఆనందపడతారు బాగా? అంటే శ్రీను అనేది మన ఆత్మీయులు నా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నా పర్సనల్ లైఫ్ లో ఉండాలంటే శ్రీను అని పిలుస్తారు. ఈ సోషల్ మీడియా వచ్చినంత దేవసేన దేవసేన. దేవసేన 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 అంతే. నేను ఏ అడిగిన- పేరుతో రెండు పేర్లతో పిలిచిన పలుకుతా నేను. నేను అడిగింది ఏంటంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే డైలీ అడిగావు. రొటీన్. డైలీ రొటీన్ అంటే మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు చేసే ఇంట్లో ఉన్నప్పుడు చేసేది బయట వచ్చి చేసేది నడవడిక వేరు, బయట ఈవెంట్లకు ఫంక్షన్లకు ఇట్లా బయట వచ్చినప్పుడు వేరు. మామూలు వేసేదే ఉంటుంది మార్నింగ్ లేయడం. ఇంగ్లీష్ లో చెప్పండి అబ్బా, ట్రై చేయండి. ఇంగ్లీష్ నేను చెప్పలేనమ్ము. హిందీలో ట్రై చేయండి. తెలుగే చెప్తాను. సరే తెలుగులో చెప్పండి. మార్నింగ్ లేస్తాను, ఫ్రెష్ అప్ అవుతాను. మార్నింగ్ ఇంగ్లీష్ పదం అది. అర్లీ మార్నింగ్ అది కూడా ఇంగ్లీష్ పదం. అది ఇంగ్లీష్. అర్లీ మార్నింగ్ లేస్తాను, అది ఇంగ్లీష్ పదం, తెలుగులో చెప్పాలి. లేచేసి వేడి వేడి కాఫీ శుభోదయాన్న తాగుతాను. లేచి. కాఫీ కూడా ఇంగ్లీష్ పదం. కాఫీ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో సరే కాఫీ. కాఫీ తాగుతాను. ఓకే. నాకు కాఫీ అంటే చాలా 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 ఇష్టం. లైక్. కాఫీ తాగేస్తాను. టిఫిన్ గురించి పెద్దగా పట్టించుకోను. ఈ లోపల ఏమైనా కాల్స్ బర్త్డే కాల్స్ వస్తాయి నాకు. నైటే పెట్టింటారు నాకు మెసేజ్లు, బర్త్డే ఉన్నాయి చెప్పండి అని. సరే మార్నింగ్ నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యి కొద్దిగా ఫ్రెష్ అప్ అయినాక వీడియోలు చేసి పెడతానని చెప్తాను. లేచాక కాఫీ తాగాక వేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చాక నాకు కోరిన టిఫిన్ ఏదో నాకు ఇష్టమైన తినేసి రిలీఫ్ అయ్యాక మళ్ళీ ఒక కప్ కాఫీ తాగాక ఈ బర్త్డేలు ఎవరెవరు ఉన్నాయో మీకు చూసుకుంటాను. కాఫీ కొట్టేమైనా ఉందా? ఎందుకండి కాఫీ కాఫీ ఇంట్లో కాఫీ ఎక్కువ కాఫీ తాగుతాను. ఎక్కడ మీరు కూడా ఇచ్చారు కాఫీ? అది టీ. అది టీనా? టీ కాఫీ రెండు ఏదో ఒకటి. ఇచ్చింది ఓకే. తాగేసాక ఇంకా బర్త్డే విషెస్ ఏమంటే చూసుకొని వాళ్ళకి విషెస్ చెప్పేస్తాను. ఓకేనా? మీకు ఉప్పల్ బాలుకి గొడవలు అయ్యాయండి, నిజమేనా? లేదు, మీకు ఒకసారి ఆయన కాల్ చేసి ఒకసారి ఆయన మాట్లాడగలరా? నేను అనవసరంగా ఎవరికి కాల్ చేయను. చూసారా గొడవ అయింది గొడవ చెప్పారు. కాలేదు, నేను ఎవరికి చేయను. బాలుకే కదా, ఎవరికి చేయను. నార్మల్ గా కాల్ చేసి బాలు నాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు నేను ఎందుకు కాల్ చేయాలి ఎవరికైనా? అవసరం ఉండి ఏదైనా అకేషన్ ఉండో ఏదైనా మాట్లాడే సిచ్యువేషన్ ఉండో అట్లాంటప్పుడు మాట్లాడగానే అనవసరంగా ఫోన్ బాలు అన్నాడు ఒకసారి. బాలునే కాదు, నేను ఎవరికి కూడా నా రిలేటివ్స్ కూడా ఒక సందర్భము సమయము ఏదైనా అవసరం ఉన్నప్పుడే ఫోన్ మాట్లాడతాను. లేదా అసలు మీరు చేయరు? అవసరమే లేదు. సరే యువశేఖర్ కొడంగల్ తెలుసా? కొడంగల్ శేఖర్ తెలుసు. ఆ అబ్బాయి ఖమ్మంకి వచ్చాడు. దేవసేనమ్మ దేవసేనమ్మ మంచి అబ్బాయి. మాట్లాడారు. లాఫింగ్ స్టార్ ఎవరున్నారు కడప అబ్బాయి, ఆ అబ్బాయి మంచి అబ్బాయి. ఇప్పుడు అంటే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తటస్థపడి మేము పలానా అన్నప్పుడు ఓహో మీరా ఓకే హాయ్ మా అంతే. అంటే ఇప్పుడు మా కెమెరామెన్ నచ్చినంత వాళ్ళు నచ్చలేదా యువశేఖర్ కొడంగల్ గాని వాళ్ళు? శేఖర్ లో మీకు నచ్చింది ఏంటి? ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా నేను ఏదో సరదాగా మీ కెమెరామెన్తో నవ్వుతూ అట్లా కొద్దిగా ఇంటర్వ్యూ జోష్ ఉండాలని అంటున్నాను తప్ప అంత డీప్ అండ్ డెప్త్గా ఎవ్వరిని నేను నా పరిగణలోకి తీసుకోను. భయం ఎందుకు? నేను తీసుకోను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఏ పర్సన్స్ గురించి నేను ఇంట్రెస్ట్గా పట్టించుకోను. నేనేం చేస్తున్నానా, నేను ఎలా ఉన్నానా, ఏం చేయబోతున్నానా, ఏం చేయాలనా, ఇంతవరకే నా కాన్సెప్ట్. జీవితంలో మీరు ఎప్పుడైనా ఏడ్చారు? మా మమ్మీ చనిపోయినప్పుడు మస్తుగా ఏడ్చేసాను. ఇప్పుడు ఏడ్చాలన్నా కూడా ఏడుపు రాదు. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ తలుచుకున్నప్పుడు అప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చి ఏడ్చుకుంటాను. నాలో నేనే బాధపడతాను. ఒకరితో షేర్ కూడా చేసుకోను బాధలు. కెమెరామెన్ ఒకసారి చూడమన్నారు. ఎందుకు? ఒకసారి కన్ను కొట్టచ్చుగా మా కెమెరామెన్. నాకు కన్ను కొట్టడం రాదు. ఏం లేదు, ఒక కన్ను ఇట్లా మూయడం. కుడి కన్ను కొట్టగాని కుర్రోడా, ఎడం కన్ను కొట్టగాని ఎర్రోడా, ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా వంకై. కానీ మంచోడు చూడగానే చెప్పేశారు మంచోడని. మరి నన్ను చూస్తే అనిపిస్తుంది నువ్వు బలి గడుగ్గాయి. ఓకే. మీకు బాధ అనిపించదు అంటే ట్రోల్స్ చేస్తున్నారు కదా నార్మల్ గా మిమ్మల్ని? టిక్ టాక్ లో కొన్ని వందల మంది చేశారు ట్రోల్స్. ఇప్పుడు చేస్తున్నారు. ట్రోల్ చేస్తే బాధపడ్డం ఎందుకు?
అంటే చాలా మంది ఫీల్ అవుతారు కదా నేను trolls కాను. చేయడం వల్ల. నేనేం బాధపడను, ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా నెగిటివ్ వల్ల కూడా మనం పైకి వస్తున్నాం, పైకి వచ్చాం. నన్ను టిక్ టాక్ లో ట్రోలింగ్ చేసి పైకి తీసుకొచ్చారు తెలుసా. ట్రోలింగ్ వల్ల ట్రోలింగ్ అన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, కొంతమంది ఫేమస్ అయిపోయారు ట్రోలింగ్ చేసిన దానివల్ల కూడా. వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి దేవసేన గారు బాధపడద్దండి, మేము ఇలా ట్రోల్ చేసాము, మీరు ఫీల్ అవుతున్నారా, మీరు చాలా మంచి వాళ్ళండి, ట్రోల్ చేసినా కూడా ఒక మాట కూడా అనరు మీరు అని అంటారు. సో మొన్న ఈ మధ్య వచ్చింది కదా చికెన్ బిర్యానీ చేసే కావాల్సిన పరికరాలు, చెక్క, పువ్వు, ఇంకొక పువ్వు, లవంగాలు, లాలకలు. అదైతే కొన్ని వందల మంది ట్రోలింగ్ చేస్తున్నారు. పువ్వు నేను నవ్వుకున్నా. సరే చెక్క అంటే ఏంటి, చుక్క అంటే ఏంటి? అది ఒక మాట చెప్తా వినండి, అవి ఇన్సల్టింగ్ చేసే పదాలే, కానీ ఇన్సల్టింగ్ చేయకూడదు. సంస్కారము చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు అది అదేదంటారు చూడు, అది జెన్యున్ ప్రాబ్లం మనుషులలో, జనరల్ ప్రాబ్లం కాదు, ఏదో జెన్యున్ ప్రాబ్లం. ఓకే, సంథింగ్ ఉంది, పదానికి గుర్తు రావట్లేదు. ఆ ప్రాబ్లం వల్ల కొద్దిగా అలా నడవలికలు అలా ఉంటాయి. వాళ్ళని అలా ఇన్సల్టింగ్ చేయకూడదు, మహా తప్పు. ఏదో నవ్వడం, ఇన్సల్టింగ్ చేసిన దానివల్ల అవతలను బాధపడి వీళ్ళు నవ్వుకొని సంతోషపడతారు, అది పైశాచిక ఆనందం. అసలు నాకు తెలిసిన పద్ధతి ప్రకారం అయితే ఏ మనిషిని ఇన్సల్టింగ్ చేయకూడదు, అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదు. అది దానికి ప్రతిదానికి శిక్ష ఉంటుంది, అనుభవిస్తారు. అట్లా చేసిన దానివల్ల మనకు అలాంటి లోపాలు ఉండే బిడ్డలే పుట్టచ్చు, లేదంటే మనకే అలాంటి లోపాలు జీవితంలో రావచ్చు. తప్పు. మీకు ఎప్పుడైనా బాధ వేస్తుందా? ఇప్పుడు మీరున్నారు, ఉప్పల్ బాలు గారు, మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు అంటే అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అట్లా ఇట్లా, మిమ్మల్ని ఇట్లా ట్రోల్స్ లో వాటిలో మీరు అది మీరు ఇది, నేను వాళ్ళందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మధ్యలో నాకు ఇలా రాలేదు. నాకు బై బర్తే నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా వాయిస్ కానీ, నా ఏదైనా కూడా బై బర్త్. నేను మధ్యలో పక్కా మొగబ్బాయి ఉండి అట్లా చేస్తే అది అసహ్యంగా ఉంటుంది చూడడానికి. నేను బై బర్త్ ఇలాగే ఉంటాను కాబట్టి నన్ను ఎక్కువ కామెంట్ చేయరు. స్కూల్లో కూడా ఇట్లానే ఉండేవాళ్ళ అమ్మాయిలు? చాలా డీసెంట్గా ఉంటాను నిన్న. అంటే అమ్మాయిలా రెడీ అయ్యేవాళ్ళ? అట్లా అప్పుడు రెడీ కావడాలు ఏమి ఉండవు, అసలు ఏం తెలియదు అప్పుడు. ఈ వీడియోల వల్ల ఈ వీడియోలు అందంగా కనిపిస్తాయి కాబట్టి ఇలా కావాలి, ఇలా కావాలి. అంటే మీకు తెలిసిందా స్కూల్ టైంలో నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి? లేదబ్బా, నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ అనిపించలేదు. చాలా డీసెంట్గా ఉంటా ఉన్నాను స్కూల్లో కానీ, కాలేజీలో కానీ. ఒక సపరేట్గా, ఒక స్పెషల్గా ఉంటాను. ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నా. అసలు అప్పుడు పోల్చుకుంటే నేనేనా అంత డీసెంట్గా ఉంటా ఉన్నాను, ఎవరితో మాట్లాడుకుంటా ఉన్నాను, ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నా, ఈ మాటలని ఎలా వచ్చాయి నాకు ఇంత మాటలు అని నాకు డౌట్ వస్తుంది ఒక్కోసారి. మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు ఏమైనా పౌడర్ అయినా పూసుకునేవారు నువ్వు అని మా అక్క వాళ్ళు అంటారు. మాట్లాడతారా మీ అక్క వాళ్ళు? మా సిస్టర్స్, మా కోడలు, నా అల్లుళ్ళు, వాళ్ళ బిడ్డలు, అందరు ఫ్యామిలీ. మరి అందరికి ఫ్యామిలీ ఉన్నారు, మీకు కూడా ఒక ఫ్యామిలీ. నాకు మా అక్కగారు వాళ్ళ పిల్లలు నాకు ఫ్యామిలీ, నాకు కొత్త ఫ్యామిలీ. వాళ్ళే నాకు ఫ్యామిలీ, వాళ్ళే నన్ను చూసుకుంటారు. వాళ్ళే చూసుకుంటా అంటారు. అంటే ఎంత చుట్టాలైనా ఎవరైనా ఒక టైంలో దూరం అవుతారు కదా. ఏం కాదు, మా అక్క వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు. మీకుంది ఆ ప్రేమ కూడా ఉంది? ప్రేమ ఉంది. మా అమ్మ తర్వాత మా అక్క వాళ్ళు నన్ను బాగా చూసుకుంటేది కాబట్టి మా అక్క వాళ్ళ ప్రేమలో ఎప్పటికీ ఏ కల్మషం రాదు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మీరు ఇట్లాగా? ఇట్లా ఏం కాలేదు, అంటే బానే ఉన్నా. బానే ఉన్నారు అట్లా కాదు, ఇట్లా రీల్స్ చేయడం అవి వాళ్ళు రీల్స్ అంటే నా మనశ్శాంతి కోసం చేసుకుంటున్నాను అనేసి నేను హ్యాపీగా ఉండడం వాళ్ళకి ఇష్టం. కానీ అలాంటి నేను ఎక్కడ అసభ్యకరమైన చేష్టలు, చిల్లర పనులు ఇలాంటివి చెయ్యను. నేను ఇంట్లో ఇంకా డీసెంట్గా ఉంటా. ఇక్కడికి వస్తేనే ఈ ఇంటర్వ్యూస్, ఇవి వీడియోలు, ఈ జబర్దస్త్ ఇవన్నీ, కానీ ఇంట్లో అసలు బయటకు కూడా రాను. ఇంట్లో మీ వాయిస్ నిజంగా అమ్మాయి గొంతులాగే. మా మమ్మీ మా ఫోన్లు వచ్చినా కూడా, అప్పట్లో కూడా మా మమ్మీ ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేస్తే మా మమ్మీ నేనని, నేను మా మమ్మీ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడేవాళ్ళు. మీకు ఉంగరాలు ఒకసారి కెమెరాకి చూపించండి. నా రింగ్సా? ఎక్కడ అవి? ఇక్కడవేనా సామాను సరుకు? అవును, సరుకు ఇక్కడదే. ఇక్కడదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవసేన గారు. థ్యాంక్ యూ. మా పేరు మరి మర్చిపోతున్నా, శ్రీదివ్యానా? శ్రీలీల, శ్రీ విద్య నీ పేరు నువ్వే మర్చిపోతున్నా నన్ను చూసి.
హాయ్ శ్రీవిద్య, మీ మనం ఛానల్లోకి నన్ను పిలిపించారు. మంచి మంచి చక్కటి క్వశ్చన్లు అడిగారు. నేను ఎంత టైర్డ్ అయి ఉన్నా కూడా మీరు పిలుస్తూనే వచ్చాను. చాలా అద్భుతంగా అడిగింది అమ్మాయి. ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలి, భవిష్యత్తులో పైకి రావాలని అమ్మాయిని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అలాగే మనం ఛానల్కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలామందిని చేయాలని, మంచి మంచి క్వశ్చన్స్తో ఇంకా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఛానల్కి మళ్ళీ ఒకసారి నమస్తే. మీ దేవసేన. మీ దేవసేన. బాయ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మా.